నమస్తే. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అట్లనే ఉంది. సో గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఉద్యోగాలు లేక నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కిరు. పెద్ద ఉద్యమం జరిగింది. సో వీళ్ళందరూ కలిసి కేసీఆర్ని ఓడగొట్టిండు. అదొక చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు 100 రోజుల్లో. 6 గ్యారంటీలు అంటున్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు. ముందుగా నమస్తే అన్న. అయిపోయింది కేసీఆర్ చాప్టర్ అయిపోయింది, దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇక సో మీరు వచ్చిర్రు అధికారంలోకి, 2 లక్షల ఉద్యోగాలు అంటుర్రు, 5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఎట్లా భర్తీ చేస్తారు ఇవన్నీ? ఈ ఉద్యోగాలకు సంబంధించి మా యొక్క మేనిఫెస్టోలోనే పెట్టినాం. ఎందుకంటే జాబ్ క్యాలెండరే ఇచ్చినాం మేము, ఏ నెలలో ఏ కొలువులు ఎట్లా ఇస్తాం అనేటటువంటి. అయితే నిరుద్యోగులు చేసినటువంటి నిరసనలలో ముఖ్యంగా ఫస్ట్ డిమాండ్ వచ్చేసేసి మాకు ఈ కమిషన్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే జిరాక్స్ సెంటర్లలో కూడా చిత్తుకాయతలు అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు అమ్మిరు. ఈ కమిషన్ చేసినటువంటి తప్పిదాలు అటు క్వశ్చన్ పేపర్ తయారీ దగ్గరికి మొదలు పెట్టుకుంటే లీకేజ్ల దాకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ కమిషన్ మీద నమ్మకం లేదు, దాన్ని తీసేసేయాలి. కొత్త కమిషన్ తోటి పారదర్శకంగా మరి నోటిఫికేషన్లు ఇవ్వాలనేటటువంటిది ఫస్ట్ డిమాండ్. ఓకే. సో ఈ డిమాండ్ని నెరవేర్చేటటువంటి దాంట్లోనే మరి చైర్మన్ అయినటువంటి వ్యక్తులు తర్వాత మెంబర్ అందరూ రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఎవరు ఆమోదించాలి? గవర్నర్ గారు ఆమోదించాలి. గవర్నర్ గారు ఆమోదించే దాని దగ్గర నేను న్యాయ సూచనలు తీసుకుంటా, నేను తర్వాత ఈ సంబంధించినటువంటి విచారణ కూడా నేను ఆదేశిస్తా అని చెప్పి ఆమె మరి ఆమోదించకుండా అట్లా పక్కన పెట్టారు. దీనికి రాష్ట్ర సర్కార్కి ఎట్లాంటి సంబంధం ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాజీనామాలను ఆమోదించొద్దు ఇలాంటి వ్యాఖ్యలు కొన్ని ఛానల్లో చేసిండు. అవన్నీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకు ఆమోదించొద్దు ఏంటి? మళ్ళీ వాళ్ళని పిలిపించి మళ్ళీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారా? ఎట్లా? ఇది తప్పు. ఎందుకంటే మార్చాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాజీనామా చేస్తున్నామంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదే. మేము ఆపాలనుకునేటోళ్ళము అసలు రాజీనామాలు మీరు చేయనీకి లేదని చెప్పని అంటాం కదా. కానీ రాజీనామాలు చేస్తుంటే కూడా యాక్సెప్ట్ చేసి గవర్నర్ గారి దగ్గరకు పోయినాక అప్పుడు ఇంకొక ముఖ్యమంత్రి చెప్పేటటువంటి ధోరణి ఉండదు. మరీ ముఖ్యంగా ఇప్పుడు గవర్నర్ గారు ఆమె ఆల్రెడీ ఏది పైకి పోయింది, రాష్ట్రపతి గారికి పంపించాలి, ఇంకోటి న్యాయ సూచనలు అని ఈరోజు ముఖ్యమంత్రి గారు తన యొక్క ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు. సో ఇట్లాంటి మన చేతిలో లేనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అలా ఒకసారి ఆమోదించిన తర్వాత బ్రహ్మాండంగా కొత్త కమిషన్ వేసుకొని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చుకోవాలనేటటువంటిది మాకుంది. మళ్ళీ ఇంకొకటి సంవత్సరంలో 2 లక్షల కొలువులు మేము నింపుతామని అన్నాం. మేమే మాట తప్పలేమే. ఇప్పుడు వివి శ్రీనివాసరావుని ఇంకా ఎందుకు ఉంచినట్టు, ఎందుకు రాజీనామా చేయలేదు? వివి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆంధ్ర వ్యక్తి కావడంతో తెలంగాణ నిరుద్యోగులతో ఆడుకుంటున్నారని చాలా మంది నిరుద్యోగులు చెప్తున్నారు. ఎందుకు తీసేయలేకపోతున్నారు? ఆ పవర్స్ లేవా మీకు? మేము ఒకటి చెప్తున్నా, ఎవరిని తీసేసేటటువంటి పవర్స్ మాకుండవు. అందరిది గవర్నర్ గారి దగ్గరనే ఉంటుంది. గవర్నర్ గారి దగ్గర ఉంటున్నటువంటి యొక్క పవర్స్ ని అందరు రాజీనామా చేసి కమిషన్ చైర్మన్ పోయిన తర్వాత మొత్తం అయిపోతుంది, డిఫంక్ట్ అయితే. పోయిన తర్వాత కొత్త వస్తున్నటువంటి దాంతో కొత్త సిస్టమ్ కొత్త కమిషన్ తోటి నోటిఫికేషన్లు ఇస్తారు. ఇండివిజువల్ తోటి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక మనకి. ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చైర్మన్ ఎగిరిపోయిండు, రాజీనామా చేసిండు అంటే మొత్తం పోయినట్టు కదా. సో అట్లాంటప్పుడు ఆ సందర్భాలలో మనము కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలనే చిత్తశుద్ధి మాకుంది. రాజీనామా ఆమోదిస్తే మేము అడ్డమా? ఇప్పుడు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినామంటున్నారు. మాట్లాడితే ఏం ప్రక్షాళన జరిగింది మాట్లాడుకుందాం మనం కొద్దిసేపు. రాగానే గవర్నమెంట్ రాగానే ప్రక్షాళన చేసాం అయిపోయిందని చెప్తున్నారు కదా. ఎవరు అన్నారు? కొంతమంది చెప్పారు. ఎవరా? కొంతమంది పేరు చెప్పు. మీ నాయకులు చెప్పారు. చెప్పు, పేరు చెప్పు. పేర్లు చెప్పాలా? అనలే. ఎందుకంటే ప్రక్షాళన అంటే ఏంటిది? కమిషన్ మారాలి. కమిషన్ మారేటటువంటి దాంట్లో ఎస్ మాకున్న చిత్తశుద్ధి చూపించినాం. చూపించేసేసి ఎస్ ఆయన రాజీనామా చేస్తుండు. గవర్నర్ గారిని ఆమోదించమని అడుగుతున్నాం. మేము ఆమోదించాలంటున్నాము. ఎంత త్వరితగతిగా ఆమోదిస్తే కొత్త కమిషన్ తెచ్చుకుంటాము. బ్రహ్మాండంగా పారదర్శకంగా రేపొద్దున నోటిఫికేషన్లు ఇచ్చుకునేటటువంటి పరిస్థితి రావాలి. తెలంగాణ పిల్లల కొలువులు ఇవ్వాలనేటటువంటి చిత్తశుద్ధి మాకుంది. కానీ మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తోటి నోటిఫికేషన్లు ఇప్పించి కొలువులు గిట్ట వచ్చేసేస్తే మాకేడ పేరు వస్తుందో, ఇంకేమైనా పార్టీలకు పేరు పోతుందో అని ఏమైనా నడుస్తుందా నాకు తెలియదు. నాకు అనుమానాలు ఉన్నాయి. ఓకే. ఈ కోణంలో తీసుకుంటే అమ్మ వీళ్ళకి రేపు పొద్దున గిట్ట మనం ఇప్పుడు అన్ని ఒప్పేసుకున్నాం అనుకో, కొత్త కమిషన్ వచ్చి నోటిఫికేషన్ ఇచ్చి కొల్లులు స్టార్ట్ అయినాయి అనుకో, కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది. రేపు పొద్దున పార్లమెంట్ లో మైలేజ్ అడ్వాంటేజ్ అవుతుందని ఆపే ప్రయత్నాలు ఎవరైనా చేస్తుర్రేమో. గతంలో దోస్తులు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న వాళ్ళు. టీఆర్ఎస్ కొంతమంది పింకీ పోలీసులు ఉన్నారని కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఇంకా కేసీఆర్ మనుషులు పోలీస్ రూపంలో ఉన్నారనుకోవచ్చా? ఎట్లా? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటే దాన్ని అనుగుణంగా పోలీసు వాళ్ళు అనేటటువంటి వ్యవహరిస్తారు.
పింకీ పోలీసులు ఏముండరు కానీ కాకి డ్రెస్లు వేసుకున్న పోలీసులు మాత్రమే ఉంటారు. అయితే కొన్నిసార్లు పోలీసుల మీద వస్తున్నటువంటి ఒత్తిడిలకి వాళ్ళు లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కొంతమందికి అన్యాయం కూడా జరుగుతుండొచ్చు. బరాబర్ అన్యాయమే జరిగింది కూడా. గత పాలన మొత్తం అధికారుల పైన ఉంటున్నటువంటి పాలకులంతా కూడా మనందరం చూసాం, నువ్వు నేనే కూడా చూసినాం. ఎన్ని కేసులు కాలే, నిర్బంధాలు ఎన్ని కాలే, నిరసన రోడ్డు మీద వేస్తుంటే ముందస్తు అరెస్టులు ఎట్లా చేయలే, ప్రివెంటివ్ డిటెన్షన్లు కాలేదా? అరే ఎంపీ లెక్క ఉంటున్నటువంటి పిసిసి గారిని కూడా గృహ నిర్బంధాలు చేసిరు, పార్లమెంట్ పోకుండా. అవన్నీ చీకటి దినాలే కదా ఈ 10 సంవత్సరాలు మనం చూసింది. కంచెలు ఎదురుగా పోయి కిరోసిన్లు పోసుకొని తలబెట్టుకుంది మర్చిపోయినామా, లేకపోతే సెల్ఫీలలో చచ్చిపోయింది మర్చిపోయినామా? ఇవన్నీ చూసిండ్రు. పోలీసుల దగ్గరికి పోతే పోలీసులు ఏడు కూడా స్పందించినటువంటి పరిస్థితులు లేకుండే. అదేంటంటే పైకి ఉన్నటువంటి ఒత్తిడి. 6 గ్యారంటీలు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వర్తిస్తాయి, వాళ్ళకే ఉంటాయని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఫస్ట్ రేషన్ కార్డులు ఇష్యూ చేయాలి కదా. రేషన్ కార్డులు ఇష్యూ చేయడానికే కదా ప్రక్రియ స్టార్ట్ అయింది 28 తారీఖు నుంచి 6 తారీఖు దాకా. సైమల్టేనియస్ గా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టతని ఇచ్చాడు. రేషన్ కార్డులు కొత్త వాళ్ళకు కూడా ఇచ్చేది ఇచ్చుకుంటా వాళ్ళని కూడా గ్యారంటీలకు తీసుకొని రావడమే మాకు ఉంటున్నటువంటి సంకల్పం. పాతగా ఉంటున్నటువంటి వాళ్ళకి వస్తాయి కానీ కొత్తగా కూడా అరువులు ఎవరైతే ఎవరో 10 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి పాపన పోలే అట్లాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై అయ్యి దరఖాస్తులు పెట్టుకోమన్నారు. పరిపాలన అధికారుల చుట్టూ మీ కాడికి రావాల్సిన అవసరం లేదు, మీ దగ్గరికే ఊరు దగ్గరికే అధికారులు వస్తున్నారు. బ్రహ్మాండంగా దరఖాస్తులు ఇవ్వండి. అయ్యా నేను ఎలిజిబుల్, నాకు రేషన్ కార్డు రావాలి, ఇవ్వండి, పరిగణనలోకి వస్తుంది. ఇచ్చేది ఇచ్చుకుంటే ఇంకొక పక్క సంక్షేమాలు నడిపిస్తున్నాం కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ. పాసిబుల్ అవుతుందా? ఇన్ని లక్షల కోట్లు అప్పయింది కదా తెలంగాణలో, ఎట్లా పాసిబుల్ అవుతుంది? 6 గ్యారెంటీలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ వీళ్ళేమో 6 నెలల్లో అటర్ ఫ్లాప్ అంటున్నారు మిమ్మల్ని. ఏంది ఇప్పుడు 10 సంవత్సరాల సంది పందికొక్కులు లెక్క తిన్నాడు, అటర్ ఫ్లాప్ అనకపోతే ఏమంటాడు? 10 సంవత్సరాల నుంచి పందికొక్కులు తిన్నట్టే తిన్నారు కదా. ఈరోజు ఏమాడ బంగారు గనులు లేవు, లేకపోతే ఇంకోటి ఏం లేవు. మేము పారదర్శకంగా మా యొక్క లెక్కలు కూడా ఎందుకు చెప్పినాం ప్రజల ముంగట అంటే, ఇంత దివాలా పరిస్థితికి తీసుకొచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాటిస్తే ఎంత కష్టమైనా సరే మాకుంటున్నటువంటి ఆలోచనలతోటి నిధులని మళ్ళీ కూడా మనం తీసుకొని ఏది పెంపొందించేటటువంటి వెల్త్ జనరేషన్ అని అంటాం. ఒక పక్క వెల్త్ జనరేట్ చేసుకుంటా, వెల్త్ జనరేషన్ అంటే మళ్ళీ దీన్ని ఇంకొక కోవలకు పట్టుకుపోతారు. పన్నులు పెంచుతారు, అప్పులే చేస్తారు కదా, మీరు చేత కాదండి, అది వాళ్ళకి చేత కాదండి. మేము మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. కొత్తగా జనరేట్ చేయాల్సినటువంటిది, జనాలకు ఉపయోగపడేటటువంటిది ఉచిత బస్ అని మేము ఇచ్చినాం. ఫస్ట్ ఏమన్నా నష్టం, సర్కార్కి మొత్తం నష్టం అన్నారు. ఎట్లా నష్టమో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు ఆర్టీసీ లాభాలకు వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఇస్తున్నటువంటిది ఖర్చు తక్కువ ఉండి జనాలకి లాభం ఎక్కువ అవుతుంది అనుకో, అది ఎవరైనా స్వాగతిస్తారు. ప్రజలు ఏమంటారు అంటే, ఉచితాలు వద్దు మాకు, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం కావాల్సింది ఇది కదా, ఉచితాలు దేనికి? సో ప్రజలు సోమరిపత్తులు చేస్తున్నారు. రేషన్ కార్డులు క్యాన్సిల్ చేసుకోండి. ఉచితాలు వద్దనుకునే వాళ్ళందరూ దయచేసి రేషన్ కార్డులు క్యాన్సిల్ చేసుకోండి. లేదు మాకు సంక్షేమాలు కావాలి, మేము కష్టాలలో ఉన్నాం, మాకు తినడానికి కూడా కష్టం అవుతుందనే పేదరికంలో ఉంటున్నటువంటి వాళ్ళు రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి. దయచేసి పారదర్శకంగా ఉండండి. మిమ్మల్ని ఎవరొద్దంటారు? నిర్ణయం మీ చేతుల్లో ఉంది కదా. ఉచితాలు వద్దు మాకు అంటున్న వాళ్ళు నీ కాడ రేషన్ కార్డు ఉన్నట్టు ఇచ్చేసేయి. నాకు రేషన్ కార్డు ఎందుకు, ఉచితాలు నాకు వద్దే వద్దని. కానీ విద్యా వైద్యానికి పెద్దపీట కాంగ్రెస్ పార్టీ వేయబోతుంది. ఈ విద్యా వైద్యం కోసము మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగానే వైద్యానికి సంబంధించి వచ్చినటువంటి మొదటి రోజే కదా ఆరోగ్యశ్రీలో 5 లక్షలు వస్తున్నటువంటి పరిమితిని 10 లక్షలకు మేము పెంచినాము. ఇవి చిత్తశుద్ధి కాకపోతే ఏమంటారు? అరే వాళ్ళు 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు ₹1 పెంచకపోతే పట్టుమని అడిగిన పాపాన వల్ల అడిగేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేనటువంటి 3 లక్షల కోట్ల అప్పయిందంట కేటీఆర్ అంటుండే కదా. మొన్న మీరేమో 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన కేసీఆర్ అని మీరు అంటున్నారు. ఆయన మొన్నేమో 3 లక్షల కోట్లే మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు 3 లక్షలు అయిందా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో కూడా అధికారికంగా లెక్కలు ఒకటి చెప్పిండు. తర్వాత ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి, అది మాకు సంబంధం లేవు అన్నాడు. అంటే అవేవి కార్పొరేషన్లకి బడ్జెట్ ఏతర అప్పులు అన్నాడు. అంటే కార్పొరేషన్ల మీద ఉంటున్నటువంటి అప్పులు మా అప్పులు కావు అని అంటుండు కేటీఆర్. కార్పొరేషన్ల ఓన్వి నేను నిన్ను అడుగుతున్నా, చెప్పు ఎవరిని? గవర్నమెంట్ కదా. నువ్వు 10 ఏళ్ళ గవే కార్పొరేషన్ల మీద అప్పులు తెచ్చుకున్నావు కదా. ఇప్పుడు మినరల్ కార్పొరేషన్ ఉందబ్బా, ఉష్కే అమ్ముతావు, ఉష్కే వల్ల పైసలే తప్ప నీకు అట్లా ఖర్చు ఏముంది చెప్పు. ఆర్టీసీ ఉంది కార్పొరేషన్, ఇది వెల్ఫేర్ ప్రజలకు ఇచ్చేటటువంటివి. కొన్ని వచ్చేటటువంటి ఉంటే ఇచ్చేటటువంటి టీఎస్ చేస్తుంది, అది ఇన్నోవేటివ్గా కొత్త కంపెనీలను తీసుకొని రావచ్చు, వెల్త్ జనరేట్ చేయొచ్చు, ఉద్యోగ అవకాశాలు ఇప్పించవచ్చు, రకరకాలుగా ఉంటుంది. అవేమో నాకు సంబంధం లేదు. కానీ ఆస్తుల చిట్టాలో మాత్రం ఇవన్నీ కార్పొరేషన్ ఆస్తులను రాసుకుంటా అంటే గొర్రెల కార్పొరేషన్, గొర్రెలేమో ఆస్తులను చూపిస్తున్నావు, గొర్రెల మీద అప్పులేమో వాడు చూపిస్తలేవు. ఇది లెక్క అవుతుందా?
కేవలము కేటీఆర్ అనేటటువంటి వాడు ఈ 10 సంవత్సరాలు జనాల్ని పక్కదారి పట్టించుకుంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఈరోజు విత్డ్రావల్ సిమ్టమ్స్ అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఒకటేసారి ఏమంటారు మందుకళ్ళు తాగినటువంటి వానికి ఒకటేసారి బంద్ చేయగానే పిచ్చులు చేస్తాడు కదా, అసలు వాళ్ళని ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో అట్లాంటి హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. అధికారం 10 ఏళ్ళు ఉండే సర్కార్ ఇప్పుడు అయిపోయినా హ్యాంగ్ ఓవర్ దిగుతలేదు. ఇప్పుడు నిరుద్యోగులతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఒప్పుకుంటారా మీరు? నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది ఇందులో, ఒప్పుకుంటారా? ఈ చేతి ఇట్లుంది చూపెట్టా, ఈ చేతి ఇట్లుంది. ఇంట్లో నిరుద్యోగులు కూడా ఉన్నారు, ఇంట్లో రైతులు కూడా ఉన్నారు, ఇంట్లో మహిళలు కూడా ఉన్నారు, ఇంట్లో ఉద్యోగులు కూడా ఉన్నారు, ఇంట్లో యువత మొత్తం కూడా ఉంది. మీరు గమనించరా, నల్గొండ, వరంగల్, ఖమ్మం మొత్తం బీఆర్ఎస్ లేకుండా చేసారు. ఈ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య పెద్దగా ఉంది. సో ఆ లైన్లో చెప్తున్నాను నేను. రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఎందుకు ఎఫెక్ట్ చూపలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? నేను అంటున్నా కదా, రాష్ట్రం అంతటా సమస్య ఉంది. హైదరాబాద్ ప్రాంతంలో నువ్వు అంటున్నట్టు కష్టాలలో ఉంటున్నటువంటి వాళ్ళు తక్కువ ఉండడం అనేటటువంటిది పక్కకు పెడితే, ఎందుకంటే పని చేసుకుంటా వాళ్ళకి జీవనోపాధికి సంబంధించి ఒకటి కాకపోతే ఒకటి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ లో పని చేసుకుని ఉపాధి నడుస్తుంది. కానీ గ్రామాలలో పరిస్థితి అని చెప్పు. ఇంకోటి, ఇక్కడ ఉంటున్నటువంటి ఫోన్లలో ప్రపంచాన్ని మొత్తం రంగుల ప్రపంచం లెక్క చూపిస్తారు. అందరు దాన్ని చూసి నమ్మినటువంటి పరిస్థితి. కానీ ఊర్లలో పరిస్థితి ఏం చెప్పు. ఆడ వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూసిండ్రు. వడ్లు కొన్నరా కొనలేదో చూసిండ్రు, రుణమాఫీలు చేసిరా చేయలేదో చూసిర్రు, 24 గంటల కరెంట్ వచ్చిందా రాలేదో చూసిర్రు, కొలువులు ఇచ్చిర్రా ఇవ్వలేదో చూసిర్రు, అన్నీ చూసిండ్రు. ఈడ కూడా ఉన్నారు. ఈడ హైదరాబాద్ లో ఉన్నంత మాత్రాన ఊర్లలో ఉంటున్నటువంటి కుటుంబాలకి ఇక్కడి జనాలే ప్రభావితం చేస్తేనే మేము అధికారంలోకి వచ్చినాము. ఇప్పుడు G46 అభ్యర్థులు కొంతమంది ఉన్నారు. అదే G46 అభ్యర్థులతో మీ నాయకులు కొంతమంది, శివసేన రెడ్డి నాయకులు లాంటి నాయకులు ధర్నా చౌక్లో కూర్చోబెట్టి ధర్నాలు చేయించారు. కేసీఆర్ హయాంలో 46 రద్దు చేయాలా, ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. గెలిచిన తర్వాత వాళ్ళ బాధలు వినే పరిస్థితి లేదు. మీ ప్రభుత్వంలో ఎందుకు విద్యాశాఖ మంత్రి ఎందుకు ఇంకా నియమించలేదు? నేను ఒకటి చెప్పనా, ఈ ప్రభుత్వం వచ్చింది ట్రాన్సిషన్ కానికైనా ఏ ప్రభుత్వానికైనా 6 నెలల సమయం పడుతుంది. అట్లాంటిది నెల కూడా ఇంకా కాలే. ఈ ప్రశ్న అడిగేదానికంటే ముంగట నెల కూడా ఇంకా కాలే. G46 కి సంబంధించి నెల కూడా కాకుండా కాదు, 15 రోజులు కాకుండా ముంగటనే మంత్రులు మొత్తం ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చిరు ఆల్రెడీ G46 మీద. దీని మీద సత్వర చర్యలు తీసుకుందాం మనమని. దేనికైనా ఒకటి ఉండాలి, అధికారులైనా ఇంకొకటైనా మార్పు చేర్పు జరగాలంటే జరుగుతుందనే చెప్పినాము. కాస్త సహనం పట్టండి. అది వాళ్ళకు కూడా కాదు, కొంతమంది ఏంటంటే కొంతమంది మాత్రమే దీన్ని ఏమైపోయినాయి గ్యారంటీలు, ఏమైపోయినాయి హామీలు, అంత ఆగకపోతే ఎట్లా? 10 ఏళ్ళ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే చేయాలి, వాళ్ళకి మేనిఫెస్టోలో పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. కానీ అంత ఇంపార్టెంట్, అంత ఎమర్జెన్సీ కదా. ఫస్ట్ నిరుద్యోగ సమస్య ఉంది కదా రాష్ట్రంలో. సో దాన్ని ఫస్ట్ సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది కదా నిరుద్యోగులు. ఆ లైన్లో చెప్తున్నాను. అన్ని సమస్యలు ప్రాధాన్యతతోటే ఉన్నాయి. నిరుద్యోగ సమస్య కూడా ప్రాధాన్యతతోటే ఉంది. TSPSCకి సంబంధించినటువంటి నిరుద్యోగ సమస్య ఒక లెక్క అయితే గ్రూప్ నోటిఫికేషన్లది, ఇటు G46 పోలీసులకు సంబంధించినటువంటి దాన్ని కూడా అంతే ఉంది. అంతేకాదు కొంతమందికి హైకోర్టు నుంచి ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వలేనటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. గ్రూప్ల కింద కవర్ అయిపోయి లీకేజ్లతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నాయి. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. అందరికీ ప్రయారిటీ. ఇప్పుడు నీ నోటి దాకా బుక్ వచ్చింది, కానీ నోట్లో తినలేక ఉన్నటువంటి పరిస్థితి, కొలువు అప్లికేషన్ పెట్టుకోలేదు అనేటటువంటి పాపం ఒక సమస్య. మాకు అన్యాయం జరిగిపోయింది, ఊర్లలో ఉన్నాయి, నాకు మార్కులు ఎక్కువ వచ్చినా నాకు కొలువు రాలేదు అనేటటువంటి బాధ ఇంకొక సమస్య. అసలు మాకు కొలువు వచ్చేసింది, నోటిఫికేషన్ ఇచ్చే ముంగట ఏదో పేపర్ లీక్ అయితే అని చెప్పింది, హైకోర్టు కూడా మా దిక్కే న్యాయం ఉందని ఆర్డర్ కాపీ కూడా పట్టుకొని తిరుగుతున్న వాళ్ళ సమస్య ఇంకొకటి ఉంది. ఇట్లా ఎవరిదైనా సమస్యనే ఉంది. ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు మీరు ఒక యువ నాయకుడుగా? నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ధర్నా చౌక్ లో కూర్చొని రోజులు రాకుండా ఉండాలి. కేసీఆర్ లో కొట్లాటలు జరిగినాయి, జైల్లోకి పోయినాము, పోలీసులు ఇవన్నీ అయిపోయినాయి. మీ పాలన ఎలా ఉండబోతుంది? నిరుద్యోగులకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు? పారదర్శకమైనటువంటి పరిపాలనలో అందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకనంటే నువ్వు కొన్ని పేర్లు చెప్పినవేమో, నేను నిరంతరం అన్ని డిబేట్లలో అన్ని డిస్కషన్లలో కొట్లాను ఈ టాపిక్స్ మీద. ఎందుకంటే వాస్తవానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి, నిరుద్యోగులు రోడ్ ఎక్కితే లట్లు ఇరగొట్టిరు కాబట్టి, జైళ్ళలో పెట్టిరు కాబట్టి, అగ్నివీరులకు సంబంధించి ఉంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రం కేసులు పెట్టించి నాన్ బెయిలబుల్ ఎట్లా లోపడేసారో తెలియదా? బెయిల్ మేము కదా ఇప్పించింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కదా, ఆ రోజు PCC ప్రెసిడెంట్ ఆయన, ఇప్పించింది మేము కదా. అందరికీ భరోసా ఇచ్చిండు, సంయమనం పాటించండి, ఏడాదిలో కొలువులు నింపుతామని అంటున్నాము.
నింపేటటువంటి ప్రక్రియలో భాగంగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటిది కూడా కమిషన్ ని మొత్తం కూడా కొత్తగా పెట్టాలనే ఉద్దేశంతో రాజీనామా చేసి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది, అది రాష్ట్ర సర్కార్ది కాదు, ఇప్పటికైనా దయచేసి ఆమోదించండి అని ఫాలోఅప్ మేము చేస్తున్నాము. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? కొన్ని వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం కొన్నిగానే ఉంటాయి. 2 లక్షలు ఒకటేసారి పడవు కదా, లక్షలోపు వేసి మళ్ళీ తర్వాత 2 లక్షలు ఒకటేసారి పడవు. చెప్పిన హామీ 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కాదు, సంవత్సరంలో చదువుకోవాలి మీరు. మా మేనిఫెస్టోలో సంవత్సరంలో అన్నది. ఇక ఇట్లాంటి మిస్లీడ్ అయితే మేము 100 రోజులు అవునా అన్నా అని చెప్పి నేను అనుకో, ఇదే రీల్ తిరుగుతూ ఉంటది. ఇక సంవత్సరంలో అని చెప్పినాం మేము. సంవత్సరంలో ఆ సంవత్సరం ఇచ్చేటటువంటి దాని చిత్తశుద్ధి కూడా మీరు చూడండి ఒకసారి. రాజీనామా చేసి దయచేసి ఆమోదించండి అని గవర్నర్ గారిని మేము ఫాలోఅప్ చేస్తున్నాం. ఆమోదిస్తే కొత్త కమిషన్ వస్తే నోటిఫికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని. ఇంకొకటి కూడా అన్ని ఒకటేసారి వేస్తామని మేము వేయడంలే, ఫేసెస్ వైజ్ వస్తాయి. గదే మా జాబ్ క్యాలెండర్. మా మేనిఫెస్టో పుస్తకంలో చివరి పేజీ మీరు తీసి ఇదే వీడియోలలో చూపెట్టరాదు చెప్తే నేనే తెచ్చేటోని కదా. ఎట్లా ఇది ఇప్పుడు అడగండి, బాధ్యతతోటి మీరు అడగాలి, బాధ్యత మేము సమాధానం చెప్పాలి. పారదర్శకమైన పరిపాలన అధికారంలోకి వచ్చారు కాబట్టి 10 సంవత్సరాల నుంచి అడగనియలేదు కాబట్టి అంత ఒకటేసారి కక్కేసేస్తామని ఇప్పుడు వచ్చినటువంటి కొత్తల మీద పడతా అంటే అది కరెక్ట్ కాదు కదా. కరెక్టా చెప్పు. నిరుద్యోగులు ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి చాలా మంది వస్తున్నారు, మార్నింగ్ న్యూస్ లోకి వస్తున్నారు. మీ ద్వారా కొంచెం పబ్లిక్కి అది ప్రభుత్వానికి తెలియజేయండి, మా బాధ ఎవడు వినట్లేదు. గాంధీ భవన్కి ఒకప్పుడు పోతే మమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిర్రు, ఇప్పుడు మా బాధ ఎవడు వింటలేడు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర మేము మాట్లాడాల్సి వస్తుంది, అంతే తప్ప వేరేదేం లేదు. అంటే మీ దగ్గరే కాదు, మాతో కూడా మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడుతున్నా. నాకు కూడా కాల్ చేశారు, అందరికీ నా నంబర్ అందుబాటులోనే ఉంది. వాళ్ళ గ్రూప్లలో కూడా నన్ను యాడ్ చేసిండ్రు. అన్న సమస్యలు ఎట్లా అవుతుంది కాన్వర్జేషన్స్ అనేది కూడా నేను చూస్తున్నా. ఎందుకంటే వాళ్ళ లోపల ఉంటున్నటువంటి ఆవేదన ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను, నేను కొట్లాడినోని. నా వంతుగా మేము కూడా మా కృషి చేస్తున్నాం. నేనే కాదు, మా మంత్రులే వినతి పత్రాలు ఇచ్చిరా. అబ్బాయి కార్యకర్తలు నిరుద్యోగులు కాదు, మంత్రులు ఇచ్చారు జీవో 46 మీద. అన్న మనం దీని మీద సత్వరం చేయాలంటే ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగానే ఉన్నారు. సమయం మాత్రమే ఇక్కడ ఉంది, దట్టు ప్రాసెస్ కి. అదేదో ఏమనంటారు, ఈ రోజే అనగానే ఈ రోజే అయిపోయింది, ఈరోజు సాయంత్రం కాలం అయిపోయి ఏమైంది ఆ మాట అంటావా? కాదు కదా. 10 సంవత్సరాల నుంచి మనం ఓపిక పట్టినప్పుడు మన ఆకాంక్షలు నెరవేర్చేటటువంటి సమయంలో పారదర్శకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే జీవో 46 లో మరి చేసినటువంటిది క్యాన్సిల్ చేస్తే ఆల్రెడీ అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నమ్మి కొలువులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమైతుంది? అంటే ఇప్పుడు 80 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమంటారు మీరు? కాదు, మెరిట్ విద్యార్థులకు అవసరం లేదా? 130 మార్కులు వచ్చిన వాళ్ళు ఏడిపోవాలి కదా. ఊర్లలో ఉండి కష్టాలలో ఎక్కువ చదువుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా, హైదరాబాద్ లో మాత్రమే ఉండని నెపంతో తక్కువ మార్కులు వచ్చిన కొలువులు ఇచ్చింది అనేటటువంటిదే పంచాయతీ మొత్తం. ఆ పాపాత్ముడు ఓడు కేసీఆర్ ఆ పనికి మాలోని 10 సార్లు యాడ్ చేసుకోవాలా వద్దా? ఈరోజు రోడ్డు మీద పడేసినందుకు మరి ఆ నిర్ణయాన్ని నమ్మి నిరుద్యోగులు రాసేసేసి ఈరోజు కొలువులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదా? ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద వేసేసేసి వీళ్ళని కొత్తగా తీసుకొని మొత్తం క్యాన్సిల్ చేసి చేసేదా? లేదు, వాళ్ళని కూడా ఉంచి వీళ్ళకు న్యాయం చేసేటటువంటి విధానం ఏదైనా ఉందా? లేదు. లేకపోతే అందరినీ కలిపి పారదర్శకంగా ఎట్లా మనం అకామిడేట్ చేయగలుగుతాము అనేటటువంటి ఇప్పుడు నాకే ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అబ్బా, స్టేట్ గవర్నమెంట్ నడిపించేటప్పుడు పిల్లలందరికీ న్యాయం ఎట్లా చేయాలనేటటువంటిది ఒక రివ్యూ మీటింగ్ జరగాలనా వద్దా? ఒక ఉన్నతాధికారులైనా లేకపోతే అవగాహన ఉంటున్నటువంటి పెద్ద మనుషులను కూర్చొని మాట్లాడాలా వద్దా? దాని మీద చిత్తశుద్ధితోటే మా మంత్రులు కూడా వినతి పత్రం ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. దాని మీద ప్రక్రియ కొనసాగుతుంది, ఎట్లా అందరికీ న్యాయం చేయగలుగుతాం అనే దాని మీద. ఒకరితో మేము బుద్ధి చేయించుకునే స్థాయికి ఇంకేం రాలే. ఇన్ని రోజులు ప్రశ్నించినాం, బ్రహ్మాండంగా కొలువులు వస్తే బ్రహ్మాండంగా అందరికి న్యాయం జరుగుతుంది. ఈ కాకులు లెక్క ఏమంటారు, లేకపోతే ఇంకో దాని లెక్క బీఆర్ఎస్ నాయకులు పాపం ఇన్ని రోజులు అధికారంలో కూర్చొని పక్కకు పోయేసరికల్లా ఫ్రస్ట్రేషన్లలో మాట్లాడుతారు. దయచేసి పిల్లల మాటలు పట్టించుకోవద్దు, ఎందుకంటే మిమ్మల్ని రోడ్డు మీద నెట్టిందే ఆ పాపాత్ములు కాబట్టి. దయచేసి ఫస్ట్ ఈ ప్రశ్న వాళ్ళ కాడికి మొదలు పెట్టాలి. మనం పని చేసుకుంటున్నాం, బ్రహ్మాండంగా అందరికి కొలువులు వస్తాయి, ఏం ఇబ్బంది పడకండి. కాస్త సమయం అయినా కూడా మనం చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నాము. మన కోసం పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి, మన కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం నడుస్తుంది. అధికారుల చుట్టూ తిరిగేటటువంటి రోజులు పోయినాయి. అధికారులే మన ఊర్లలోకి వచ్చి మన ఫిర్యాదులు లేకపోతే మనకుంటున్నటువంటి దరఖాస్తులు తీసుకునేటటువంటి రోజులు వచ్చినాయి. ప్రజా పరిపాలన సాగుతూ ఉంది. పారదర్శకంగా ముఖ్యమంత్రి వచ్చి గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ సమాధానాలు చెప్తున్నటువంటి వ్యవస్థకు వచ్చేసినాము. పారదర్శకంగా లెక్కలు ప్రభుత్వంలో ఉండి అసెంబ్లీలో చూపిస్తున్నాము, ప్రతిపక్షాలకు అవకాశాలు ఇస్తున్నాము. అన్నిటికీ మనం కోరుకుంటున్నటువంటి తెలంగాణ వస్తుంది. శాంతియుత వాతావరణంతో మాదక ద్రవ్యాలను కూడా ఆఖరికి ఉక్కు పాదంతో అణిచివేయాలని చెప్పి ఈరోజు ఉన్నతాధికారులను కూడా గట్టిగా ఉండేటటువంటి వాళ్ళని అపాయింట్మెంట్ దగ్గరికి తీసుకుంటే
బెల్ట్ దెబ్బలు కొట్టినట్టు బెల్ట్ షాపులు తీసేసేదాకా ప్రతిదీ ప్రజల గురించి ప్రజల శ్రేయస్సు కోసం నిలబడేటటువంటి ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇది మీ అందరి యొక్క కృషి, మనందరి యొక్క కృషి. మనం తెచ్చుకున్న సర్కార్ ఇది మన సర్కారే. మన సమస్యలకు పరిష్కారం మనమే తెచ్చుకోబోతున్నాము. కాస్త ఓపిక పట్టండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికి 6 గ్యారెంటీలు అమలవుతాయంట. కొంత టైం ఇవ్వాలి వీళ్ళకు కూడా. 20 రోజులుగా కాలేదు కాబట్టి గవర్నమెంట్ వచ్చి వీళ్ళకు కూడా కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తా అని చెప్తున్నారు. మనం చూద్దాం, ఒక 100 రోజులు అంటే ఒక ఏడాదైనా టైం ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. జీవో 46 అభ్యర్థులు కూడా మీరు మనోధైర్యానికి అంటే సూసైడ్ లాంటివి ఏం చేసుకోవద్దు. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు. గత ప్రభుత్వం మిమ్మల్ని ఆగం చేసింది, అది అయిపోయింది. సో వీళ్ళు ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా తెల్ల రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేస్తారంట. 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు. చూద్దాం ఏం చేస్తారు. కెమెరా పర్సన్ గణేష్తో భార్గవ్, మన తొలి వెలుగు, గాంధీ భవన్ నుంచి.